శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారు జీవితంలో అదృష్టవంతులుగా మారాలంటే ఏ నియమాలు పాటించాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మీనరాశి వారికి రాశ్యాధిపతి గురువు. సో అలాగే ఇది సహజ రాశి చక్రం అంటే బచక్రంలో 12వ రాశి. ఇది మోక్షానికి సంబంధించింది. 12వ రాశి అవటం వల్ల అది సహజంగా మరి రాశిలో ఉన్నటువంటి జాతకులు చాలా సింపుల్ లైఫ్ కోరుకుంటుంటారు. అలాగే ఎంత అయితే కష్టపడతామో అంతే ప్రతిఫలాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏది ఎక్కువ ఆశించరు, శ్రమకు తగ్గ ఫలితాన్ని మాత్రమే ఆశిస్తారు. పెద్దగా ఏమీ కూడా మిగతా వాళ్ళగా ఎక్కువ యాంబిషన్స్ కోరికలు ఉండవు. చాలా వరకు వీళ్ళకి ఏంటంటే జీవితంలో అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోవడం వల్ల కేవలం వచ్చిన దాంతో తృప్తి పడితేనే వీళ్ళ లైఫ్ జీవితంలో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి దశమ స్థానం కూడా 10వ స్థానం వృత్తి స్థానం కాబట్టి అది కూడా ధనుస్సు రాశి అవ్వటం వల్ల అది సహజ భాగ్యరాశి 9వ రాశి అవ్వటం వల్ల వీళ్ళకి ఎక్కువగా ఆధ్యాత్మికపరమైన చింతనే ఉంటుంది. భగవంతుడి మీద అపారమైన నమ్మకం ఉంటుంది. సాక్షాత్తు మనకి ఏ పని చేసినా కూడా భగవంతుడు మనల్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. మనకు ఖచ్చితంగా అవసరమైనప్పుడు దేవుడు రక్షిస్తాడు. పుణ్యం చేసినా పాపం చేసినా భగవంతుడే చూసుకుంటాడులే అన్నటువంటి ధోరణిలో ఒక అమాయక ధోరణి అవ్వచ్చు, ఒక గట్టి నమ్మకం అవ్వచ్చు. సో ఇందువల్లనే వీళ్ళు ఎక్కువగా ఇందులో ఎక్కువ ఆధ్యాత్మికవేత్తలు, సంఘ సంస్కర్తలు, నిస్వార్థంగా దేశానికి సమాజానికి సేవ చేసేవాళ్ళు ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ రాశి వారికి కారణం అవడం వల్ల వీళ్ళు ఏమాత్రం చిన్న పొరపాటు చేసిన జీవితంలో అంటే జీవితంలో వీళ్ళు గురువు అధిపతి అవ్వటం వల్ల అందరికీ మంచి మార్గంలో నడిపించేవాడు గురువు. అందువల్ల వీళ్ళు కూడా ఏమాత్రం పొరపాటు చేసినా, చిన్న మిస్టేక్ చేసినా అది పెద్ద బ్లండర్గా పెద్ద మిస్టేక్గా మారే అవకాశం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఎంత కష్టమైనా సరే నిజాయితీగానే వెళ్ళాలి. అప్పుడు మాత్రమే వీళ్ళ లైఫ్లో బాగా అభివృద్ధి చెందగలరు. ఇది రాశి వారికి ఏంటంటే 2వ స్థానంలో కుజుడి యొక్క రాశి, 12వ స్థానంలో శని యొక్క రాశి. ఇది ఎలా ఉంటుందంటే 2 పాపగ్రహాల మధ్య ఈ రాశి నలగడం వల్ల జీవితం నిరంతరం కూడా ఒక పోరాటంలో సాగుతూ ఉంటుందన్నమాట. కుటుంబ సభ్యుల విషయంలోనూ వీళ్ళకంత విలువ ఉండదు, పెద్దగా లెక్క చేయనట్టుగా ఉంటుంది. వీళ్ళు చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకునే ధోరణిలో ఉండరు. 12వ స్థానంలో సాటర్న్ ఉండడం, ఎంత పొదుపుగా ఖర్చు పెట్టినా, ఎంత ఎకానమీగా ఉన్నా వచ్చిన ఆదాయం సరిపోకుండా ఇబ్బంది పడుతుంటారు. సో చాలా బ్యాలెన్స్గా లైఫ్ నడుపుతూ ఉంటారు. సో ఇంకోటి ఏమైంది, వీళ్ళకి 7వ భావంలో చూస్తే కన్యా రాశి వచ్చింది. బుధుడు దీనికి అధిపతి. కన్య సహజ రాశి చక్రంలో 6వ రాశి. ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళకన్నా వీళ్ళ జీవిత భాగస్వామి ఎవరైతే వస్తారో వాళ్ళు అంతగా వీళ్ళని అర్థం చేసుకోలేకపోవడం వల్ల వివాహం తర్వాత కొంతవరకు సంతృప్తికరమైనటువంటి వివాహ జీవితం లేకపోవడం కూడా ఈ జాతకులకి కొంత ఇబ్బందిని కలగజేయడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు దేని మీద కూడా వ్యామోహాన్ని పెంచుకోకూడదు, దేని మీద కూడా ఇష్టాన్ని పెంచుకోకూడదు, ఎవరి మీద కూడా ప్రేమ పెంచుకోకూడదు. అలాంటప్పుడే ఈ రాశి యొక్క లక్ష్యం మోక్షం కాబట్టి దాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తారు. అంటే మోక్షం అనుకుంటే వాళ్ళు ఏదైతే మనసులో అనుకుంటారో ఆ ఫైనల్ గోల్ చేరుకోవడమే ఫైనల్ డెస్టినేషన్ అన్నమాట. అది భగవంతుడు చేరుకునే మోక్షం అవ్వచ్చు, ఒక ఉన్నత స్థాయి అధికారం అవ్వచ్చు, ఒక నాయకుడు అవ్వచ్చు. అది చేరే ప్రయత్నం చేయాలంటే వీళ్ళు ఖచ్చితంగా జీవితంలో మిగతా వాటిలో అన్నిటి కూడా బంధాలు తెంచుకొని దేని మీద వ్యామోహం పెంచకుండా ఒకే మార్గంలో వెళ్ళినప్పుడు
అలాగే అరిషడ్వర్గాల్ని జయించినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలో కానీ అలాగే వ్యవహారికంగా ఏ మార్గంలో అయినా ఉన్నత స్థాయికి రాగలుగుతారు. అంటే వీళ్ళకి నేమంటూ వస్తే అది శాశ్వతమైనటువంటి కీర్తి రావడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు వీళ్ళకి జీవిత చివరి భాగంలోనే ఎక్కువ అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు మనం గమనిద్దాం. అది పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. కొంతవరకు దీనికి గురువు అధిపతి. పూర్వభాద్ర ఒక్కటే గురువు యొక్క దశతో ప్రారంభమవుతుంది. అది కేవలం 4వ వంతు కాబట్టి 4 ఇయర్స్ దాని లోపే ఉంటుంది. దాని తర్వాత వచ్చే శని మహాదశ ఈ రాశి వారికి తెలియదేముంది. శని మహాదశ ఎవరికి వచ్చినా, అది ఏ స్థితిలో వచ్చినా అనేక రకాల పరీక్షలకి, అంటే శని మహాదశ ఎవరికి వచ్చినా ఆ దశలో అనేక పరీక్షలకి, అనేక ఇబ్బందుల్ని జీవితం నలిపిన తర్వాత నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఈ మీనరాశి వారికి ప్రారంభ జీవితం అంటే 23 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఖచ్చితంగా జీవితంలో స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చినట్టు బుధ మహాదశ ఏమైనా బాగుంటుందంటే అది జ్ఞాన మార్గంలో, ముక్తి మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కమర్షియల్గా వివాహ జీవితంలో, ఈ దైనందిన జీవితంలో ఈ వ్యామోహాలు కావాలంటే ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే బుధుడు ఈ రాశికి బాధకుడు, పైపెచ్చు ఈ రాశికి అంత అనుకూల గ్రహం కాకపోవడం వల్ల ఆ 17 సంవత్సరాలు అంటే ఇంచుమించుగా మనకి మరి 30-40 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వచ్చేదాకా కూడా ఈ విధమైనటువంటి జీవితాన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత వచ్చే కేతు మహాదశ కాబట్టి అది ముక్తి మార్గంలో, మోక్ష మార్గంలో నడిస్తే అప్పటికి 40 సంవత్సరాల తర్వాత ఇదొక 47 సంవత్సరాల తర్వాత వచ్చే శుక్ర మహాదశ. అది కూడా చూద్దామంటే తృతీయ షష్టాధిపతి కాబట్టి అప్పటి జీవితాన్ని బట్టి అప్పుడు ఉన్నటువంటి బంధాలు, అప్పులు, రోగాలు, ఇబ్బందులు, ఈ విధంగా ఈ దశలు, వచ్చే దశలు ఈ మీనరాశి వారికి అనుకూలించకపోవడం వల్ల ఎక్కువగా మరి మీనరాశి వారికి వచ్చే దశలు అనుకూలించకపోవడం వల్ల జీవితం అంతా కూడా ఎదురొద్ది పోరాడినట్టే ఉంటుంది. జీవితం ఒక పోరాటంగా ఉంటుంది. అందుకనే దేని మీద వ్యామోహం పెంచుకోకుండా మరి ప్రశాంతంగా వీళ్ళు ఎక్కువగా విష్ణు సహస్రనామాన్ని అర్థాల సహితంగా పూర్తిగా వివరంగా తెలుసుకొని నిరంతరం విష్ణు సహస్రనామాన్ని పఠించడం ఒకటి. వీలైతే భగవద్గీత ఒక పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని వీలున్నప్పుడు దానికి అర్థాలతో సహా తెలుసుకుంటే, అంటే చాలామంది భగవద్గీత దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది అంటారు, కానీ అది అర్థం చేసుకొని చదివితే కదా దాని ప్రభావం మనకు తెలుస్తుంది. అందువల్ల ఖచ్చితంగా నెమ్మదిగా వీడియోలోనే వింటారో, గురువుల ద్వారా తెలుసుకుంటారో, మొత్తం మీద భగవద్గీత సారాంశాన్ని ఈ మీనరాశి వారు అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళ జీవితం ధన్యమయ్యే అవకాశం ఉంది. వీళ్ళు కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించవచ్చు. స్త్రీలైతే ముత్యం అనే ఉంగరాన్ని ధరించవచ్చు. బుధవారం రోజు ఏదైనా ఆలయానికి వెళ్ళడం వల్ల జీవితంలో అనుకున్న గమ్యాన్ని చేరే అవకాశం ఉంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులు అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా, ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే ఈ గురువు రవి కలిసి ఉండడం ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే 2వ స్థానం అన్నది సహజ 2వ స్థానం వృషభ రాశి, ఫైనాన్స్ సంబంధించింది. ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్
మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీనరాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది, రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది, అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.